నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, భయంకరమైనటువంటి పిశాచ యోగం అనేటువంటిది ఏర్పడనుంది. జూన్ 7 తేదీ నుంచి మొదలుకొని జూలై 28వ తేదీ వరకు ఈ పిశాచ యోగం ఉంటుంది. ఇది మొత్తంగా 51 రోజులు. అయితే యావత్ ప్రపంచంలోని ప్రజలు, భారతదేశంలోని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా ఓపికతో ఉండాలి. కోపం, అహంకారం, ద్వేషం, పగ ఇటువంటివన్నీ కూడా విడిచిపెట్టాల్సినటువంటి సమయం ఇది. ఈ పిశాచ యోగం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అంటే, కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ కుజుడు మరి 7వ తేదీ జూన్న ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అసలు కుజుడు అంటేనే అగ్నితత్వ గ్రహం. ఆ తర్వాత సింహరాశి ఏదైతే ఉందో ఇది అగ్నితత్వ రాశియే. ఇక్కడ ఆల్రెడీ ఈ యొక్క కేతువు కూడా ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ కుజుడు కానీ ఈ కేతువు కానీ ఇద్దరి యొక్క సంయోగం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పిశాచ యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ పిశాచ యోగంలో ఈ అగ్నితత్వం కలిగినటువంటి కుజుడు చాలా తికమకల పోయేటువంటి తలలేని మొండెమైనటువంటి ఈ కేతు ఎప్పుడైతే తోడయ్యాడో మతి భ్రమణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచమంతటా కూడా ఏం జరుగుతుంది, ఒక్కొక్క మనిషికి వ్యక్తిత్వంగా ఏం జరుగుతుంది అంటే, వ్యక్తిత్వంగా కనుక తీసుకుంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ పిశాచ యోగం ఎలాగా అనేటువంటిది. ఒక వ్యక్తి రోడ్డు పైన నడుస్తూ ఉన్నాడు అనుకోండి, ఏదో పని మీద వెళ్తున్నాడు. అటువంటి వ్యక్తికి ఇంకొకడెవడో వచ్చి అడ్డుపడ్డాడు. తన దారికి అడ్డుపడ్డాడు కదా అని చెప్పి పక్కకు జరిగిపో అని వీడు ఒక గట్టిగా చెప్పాడు. అప్పుడు వాడు కోపంతో ఏం చేస్తాడంటే, ఒక రాయిని ఎత్తేసి వీడి తల మీద విసురుతాడు. వీడి తల బద్దలైపోతుంది. రక్తం కారినటువంటి వీడిని హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుంది. ఈ సంఘటన ఏమిటి, ఏమన్నా అర్థం దీనికి ఉందా? అటువంటి పరిస్థితిలో ఏం జరిగింది, కేవలం పక్కకి జరిగిపో అని గట్టిగా అన్నంత మాత్రాన వాడి కోపం వచ్చేసి అప్పుడు వాడి రాయి విసిరితే వీడి తల బద్దలైపోయింది. ఈ తల బద్దలు కావటం అనేటువంటిది కుజుడు. విసిరిన వాడేమో ఈ యొక్క కేతువు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ సంఘటనను మొత్తంగా తీసుకుంటే పిశాచ యోగం. ఈ విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. అంటే ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ఇలాగా ఎన్నో సంఘటనలు, వేలాది సంఘటనలు అనేక మందికి ఎవరికి ఏర్పడుతుంది అంటే, కేవలం సింహరాశి వాళ్ళకి మాత్రమే కాదండి, ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎవరికన్నా ఈ పిశాచ యోగం వల్ల ఏమైనా మంచి జరుగుతుందా, ఏమైనా లాభం కలుగుతుందా అంటే మాత్రం అదేమీ జరగదు. ఏదో ఒక రకమైనటువంటి సంఘటన, అర్థం లేనటువంటి ఆవేశాలు, ఆ తర్వాత ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇది పిశాచ యోగం అంటే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ప్రపంచం అంతటా కనుక తీసుకుంటే నీటి గండాలు ఎంతో ఘోరాతి ఘోరంగా ఉండబోతున్నాయని మనం చెప్పచ్చు. అగ్ని సంబంధమైనటువంటి సమస్యలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. వాయు ప్రమాదాలు కానీ, ఈ భూమిపైన ఎన్నో ప్రమాదాలు కానీ జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ న్యూక్లియర్ కూడా బ్లాస్ట్ అవుతుందా అన్నట్టుగా ఉంటుంది. బాంబులు అనేకంగా పేలిపోతాయా అన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత సైనికులు ఏదైనా వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాలు ఉంటాయి, అవి కూడా అటాక్ చేసేటువంటి పరిస్థితులు లేకపోలేదు. నాయకులలో ఎవరో ఒక నాయకుడు చాలా ఘోరంగా ఎయిర్ క్రాష్లో చనిపోయేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. ఒక పెద్ద సైన్యాధిపతి కూడా ఏదైనా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మరణించేటువంటి పరిస్థితి, లేకపోతే గాయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ సంక్షోభము, రాజకీయ దౌర్భాగ్యం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని దేశాల్లో ఈ పరిస్థితి, యుద్ధ వాతావరణము, ఆ యుద్ధం యొక్క భీకరమైనటువంటి పోరాటాన్ని కూడా మనం చూడబోతున్నాము అని మనం చెప్పవచ్చు. పిశాచ యోగం అనేటువంటి అలాంటిది. ఎంతంటే హింసకు కారణం కుజుడు, మరి తికమకకి కారణం కేతువు. ఈ రెండు కూడా పిచ్చిగా వారు అంటే అర్థం లేని యుద్ధాలు. ఈ యుద్ధాల వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఏమీ ఉండదు.
ఏ దేశం ఈగో ఆ దేశానికే. ఈ ఈగోని ముందు వేసుకొని, ఆ కోపతాపాలని ముందు వేసుకొని ఎప్పుడైతే పోరాడారో ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపడ్డారు? ఏమీ ఉండదు కదా. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఉదాహరణే దీనికి కారణమవుతుంది. దీన్ని పిశాచ యోగమే అంటారు. ఇకపోతే ఇంట్లో కూడా గొడవలు అవుతూ ఉంటాయి. అటువంటి గొడవల్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఎవరైనా ప్రతిఘటించినప్పుడు మన కోపం అనేటువంటిది పెరిగిపోతుంది. అక్కడ దయచేసి మీరు కోపపడకుండా చాలా జాగ్రత్తగా ఓపిక పట్టుకొని ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం అనేటువంటిది చాలా అవసరమని మాత్రం మీరు తెలుసుకోవాలి. లేకపోతే అక్కడ పిశాచ యోగం యొక్క ప్రభావం ఎక్కువైపోయి ఒకరినొకరు ఈ యొక్క చొక్కాలు పట్టుకొని పోట్లాడుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే చాలా భయంకర అంటే జుగుత్సాకరమైనటువంటి ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు అపనిందల పాలయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితులు అవసరమా? కాదు కదా. అంచేత ఈ జూన్ 7వ తేదీ నుంచి మొదలుకొని 28 జూలై వరకు చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా అందరూ ఉండాలి. అయితే ఒక్కొక్కరు జ్యోతిష్యులు ఏం చెప్తారంటే మరి ఏమైనా పరిహారాలు ఇటువంటి పరిస్థితుల్లో రాశివారీగా ఉన్నాయా అని అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. కోపము, ఈ తాపము, ఇవన్నీ ఇవి కనుక అదుపులో పెట్టగలగడమే పరిహారం. దీనికి పరిహారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దయ్యాలకు పరిహారం ఎక్కడ ఉంటుందండి? రాక్షసులకు పరిహారం ఏముంటుందండి చెప్పండి మీరే. దయ్యాలకి ఇప్పుడు కేతు అన్నా రాహు అన్నా వీళ్ళెవరు రాక్షసులు? వీళ్ళకి ఏ రకమైనటువంటి పూజలు చేస్తారు మీరు? కుజుడేమో వైలెన్స్, ఆయన ఉగ్రరూపం దాల్చి ఉన్నాడు. ఆయనని ఎలా మీరు శాంతింపజేస్తారు చెప్పండి. మళ్ళీ ఈ యొక్క కుజుడికి ఎప్పుడైతే కేతువు తోడయ్యాడో పోరాటం అనేటువంటి జరుగుతుందో దాన్ని మీరు ఎలా శాంతపరుస్తారు చెప్పండి. పరిహారాల్లో ఏ పరిహారం పాటిస్తారు? అప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి పరిహారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయవు. ఓపిక అవసరము, ప్రశాంతత అవసరము. మైండ్ని కాస్త నిలకడగా ఉంచుకొని పరిస్థితుల్ని అదుపులో ఉంచుకొని మీరు ఈ సమయం అంతా దాటవేయవలసినటువంటి పరిస్థితి చాలా ఉంది. ఒకవేళ ఆత్మ బలం పెరగాలి అంటే, స్థైర్యం పెరగాలంటే హనుమాన్ చాలీసా చదవండి. ప్రొద్దుటే హనుమాన్ చాలీసా చదవండి, పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదవండి, సరిపోతుంది. ఇంతకంటే గొప్ప పరిహారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎవరు ఆ చెట్టు చుట్టూ తిరుగు, ఈ యొక్క విగ్రహం చుట్టూ తిరుగు, ఇవన్నీ ఎవరైనా చెప్తున్నారు అని అంటే ఆ మంత్రాలు చదువు, ఈ పూజలు చెయ్యి, ఆ పూజలు చెయ్యి అంటే వాటి వల్ల ఎటువంటి ప్రశాంతత మీకు కనపడదు, మీకు తెలియదు. కాబట్టి ఈ పని మాత్రమే చెయ్యండి. కోపం అనేటువంటి తగ్గించుకుంటే, కోపం లేకుండా ఉంటే అదే గొప్ప పరిహారంగా మీరు పరిగణించాలి. ఈ రకమైనటువంటి పిశాచ యోగం నుంచి మీరు అందరూ కూడా బయటపడతారని, ప్రశాంతంగా మీ జీవన శైలిలో మీరు బ్రతికేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. సెలవు.